రైట్. గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ప్రీవియస్ క్లాస్లో మనం పర్స్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్లో సైకాలజీ బేసిక్ డెఫినేషన్ ఏంటి, దాని యొక్క హిస్టరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సైకాలజీ గురించి, అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ సైకాలజీ దాని యొక్క బేసిక్ డెఫినేషన్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ క్లాస్లో గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్, సో పెరుగుదల, వికాసం మరియు పరిపక్వత అనే అంశాలపై మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం గ్రోత్, పెరుగుదల గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఫిజికల్ చేంజెస్ అక్కర్స్ ఇన్ అన్ ఆర్గానిజం ఇట్ కాల్డ్ గ్రోత్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే శారీరక మార్పులు మనం గమనించినట్లయితే దాన్ని గ్రోత్ అని చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈస్ విజిబుల్ అండ్ మెజరబుల్, దీన్ని మనం చూడొచ్చు అలాగే మెజర్ చేయొచ్చు అనమాట. మన ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన యొక్క బాడీ సైజ్ కానీ, షేప్ కానీ, హైట్ కానీ, ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. సో వీటన్నిటిని మనం క్వాంటిటేటివ్ అని చెప్తామన్నమాట. క్వాంటిటేటివ్ అంటే గ్రోత్ ఈజ్ ఏ క్వాంటిటేటివ్. అలాగే ఈ గ్రోత్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాదనమాట. అంటే ఒక సర్టెన్ స్టేజ్లో ఇది గ్రోత్ అనేది స్టాప్ అయిపోద్ది. ఓకే, సో గ్రోత్ అంటే అర్థమైంది కదా. గ్రోత్ అంటే ఏదైతే మన బాడీలోని శారీరకపరమైన మార్పుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దాన్ని గ్రోత్ అంటాం. ఇది అనేది నిరంతర ప్రక్రియ అనేది కాదనమాట. ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చిన తర్వాత ఇది స్టాప్ అయిపోద్ది. సో నెక్స్ట్ మనం డెవలప్మెంట్ గురించి చూద్దాం. రైట్, కమింగ్ టు ది డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అంటే వికాసం. సో వికాసం అనగా గర్భధారణ నుంచి మరణాంతం వరకు జరిగే నిరంతర ప్రక్రియను మనం డెవలప్మెంట్ అని చెప్పుకుంటాం. సో ఈ డెవలప్మెంట్ అనేది క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. క్వాంటిటేటివ్ అంటే ఏదైతే మన కనిపించే మార్పులు, అతని యొక్క బిహేవియర్లో కానీ డిఫరెంట్ చేంజెస్ ఏదైతే ఉంటే వాటిని క్వాలిటేటివ్ అంటాం. సో క్వాంటిటేటివ్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. క్వాంటిటేటివ్ అంటే మెజరబుల్ గ్రోత్, రుణాత్మక మరియు గుణాత్మక వాటి యొక్క మార్పులనే మనం డెవలప్మెంట్ అని చెప్తాం. ఈ డెవలప్మెంట్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇందులో మనకి బిహేవియర్లో కానీ, వాటి యొక్క మానసికపరమైన మార్పులు కానీ, ఇవన్నీ మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ గ్రోత్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఈ డెవలప్మెంట్లో ఒక పార్టే గ్రోత్. ఈ డెవలప్మెంట్ అనేది జెనిసిస్ మరియు క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ మాత్రమే ఇది ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే, సో మనం మెచ్యూరేషన్, పరిపక్వత గురించి చూసినట్లయితే, సో డెవలప్మెంట్ ఆఫ్ దిస్ ఇన్ని ఎబిలిటీస్ వితౌట్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ కాల్డ్ మెచ్యూరేషన్. అంటే ఇది అర్థం అవ్వాలి అంటే, ఒక పిల్లవాడు తను నడవాలి అంటే 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు వస్తేనే అతను నడకం అనేది ప్రారంభిస్తారు. అంటే దానికోసం అతను ప్రత్యేకంగా ఎటువంటి అభ్యాసం అనేది చేయట్లేదు అనమాట. అంటే ఆ స్టేజ్ వరిస్తేనే ఈ యొక్క పరిపక్వత అనేది అవుతుంది. ఇందులోనే సెకండరీ సెక్చువల్స్ డెవలప్మెంట్ అవడం, సో ఇది మెచ్యురేషన్ అనమాట. సో మళ్ళీ గ్రోత్ అంటే ఫిజికల్ చేంజెస్ ఇన్ ది ఆర్గానిజమ్స్, మనం ఏదంటే అది గ్రోత్ అని చెప్తాము. ఈ గ్రోత్లో మనకి విజిబుల్ అండ్ మెజరబుల్ అనమాట కనిపిస్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ డెవలప్మెంట్లో ఏదైతే బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజెస్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్మెంట్ అని చెప్తాము. ఇది ఒక నిరంతర ప్రక్రియ, కానీ గ్రోత్ అనేది ఒక స్టేజ్లో స్టాప్ అయిపోతుంది. సో మెచ్యురేషన్ అంటే ఏంటి? మెచ్యురేషన్ అనేది ఒక ఎటువంటి మనం ప్రత్యేకంగా నేర్చుకోకుండా ఇన్నేట్ ఎబిలిటీస్ ద్వారా మనకి వస్తే దాన్ని మెచ్యురేషన్ అని చెప్తాం అనమాట. సో నెక్స్ట్ గ్రోత్ మరియు డెవలప్మెంట్ యొక్క డిఫరెన్సెస్ గురించి మనం చూద్దాం. రైట్, మనం డిఫరెన్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చూసినట్లయితే, సో గ్రోత్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ప్రాసెస్, అలాగే డెవలప్మెంట్ ఈజ్ అన్ ఇంటర్నల్ ప్రాసెస్. సో ఎక్స్టర్నల్ అంటే మనకి గ్రోత్ అనేది బయటకు కనిపిస్తుంది, మన యొక్క మార్పులు అనేవి మనం బయటగా చూడవచ్చు అనమాట. డెవలప్మెంట్లో అది ఇంటర్నల్గా అంటే అంతర్గతంగా జరిగే మార్పులనే మనం డెవలప్మెంట్ అని చెప్తాము. సో గ్రోత్ ఓన్లీ ఫోకస్ ఆన్ క్వాలిటేటివ్ చేంజ్. క్వాలిటేటివ్ అంటే అదే మెజర్మెంట్, దాని మీద ఫోకస్ చేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ హైట్ కానీ, వెయిట్ కానీ. అదే డెవలప్మెంట్లో బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రెండింటి మీద ఫోకస్ చేస్తుంది. అంటే రుణాత్మక మరియు గుణాత్మక మార్పుల మీద ఇది మనం ఫోకస్ చేస్తుంది అనమాట డెవలప్మెంట్. నెక్స్ట్ గ్రోత్ కెన్ బి అబ్జర్వ్ అండ్ మెజర్డ్ ఈజీలీ. గ్రోత్ని మనం మెజర్ చేయొచ్చు, అలాగే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. డెవలప్మెంట్ కాంట్ బి మెజర్డ్ ఈజీలీ. డెవలప్మెంట్ అనేది మనం మెజర్ చేయలేము. అలాగే సో గ్రోత్ ఇట్స్ ఏ సర్టెన్ స్టేజ్ అనమాట. గ్రోత్ అనేది సర్టెన్ స్టేజ్కి లిమిటెడ్గా ఉంటుంది. అలాగే డెవలప్మెంట్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్, అంటే ఈ జీవితాంతం డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ గ్రోత్ ఈజ్ ఏ స్టేజ్ వైజ్ చేంజ్, అంటే ఒక స్టేజ్ బై స్టేజ్ చేంజ్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ డెవలప్మెంట్ చూసినట్లయితే ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రెసివ్ చేంజ్. సో నెక్స్ట్ గ్రోత్ రిఫర్స్ టు ఇంక్రీజ్ ఇన్ మాస్ అండ్ సైజ్ ఆఫ్ ది బాడీ. ఓకే, ఇక్కడ మాస్ మరియు సైజ్ మనకి అనేది జరుగుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ డెవలప్మెంట్ చూసినట్లయితే ఇంప్రూవ్మెంట్ ఆన్ ఫంక్షనింగ్,